TSM6 న్యూస్ కి స్వాగతం. మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ లగ్ధారం 1వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పద్మ మల్లేశం ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు ఇలా 6 గ్యారంటీలు అమలయ్యాయని అన్నారు. ఇంకా మనకు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మన గ్రామం, మన వార్డులు అభివృద్ధి చెందుతాయని ఈ సందర్భంగా వారు అన్నారు. ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి పద్మ మల్లేశంను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారి ప్రజలను విన్నవించారు. ఒకటో వాడు చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇస్నాపూర్ మున్సిపాలిటీ నుంచి ఫస్ట్ వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి కావాలి పద్మ మల్లేశం గారు ఈరోజు లగ్డారం నుంచి ఫస్ట్ వార్డులో పోటీ చేస్తున్నాం. కాంగ్రెస్ నుంచి ఖచ్చితంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఈరోజు అధికారంలో ఉన్నప్పటి నుంచి 2.5 సంవత్సరాల నుంచి బస్సు కానీ రేషన్ కార్డులు ప్రతి ఒక్క 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు అయిపోయినాయి. ఇప్పుడు పింఛన్లు, మరి రేషన్ కార్డులు, మరియు మళ్ళీ ఇప్పుడు బస్సు ఫ్రీ వచ్చింది. 500లకు సిలిండర్ వచ్చింది. 200 యూనిట్లు కరెంటు ఫ్రీ వచ్చింది. మనకి ఇంకా ఏదన్నా మనకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మనం గెలిపించుకుంటే రేపొద్దున మన గ్రామం, మన వార్డులో కూడా ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. ప్రభుత్వం కూడా మనకు సహకరిస్తుందని చెప్పి కోరుకుంటున్నాం. కాన్స్టిట్యున్సీలో మన కాటా సీనన్న ఇన్ఛార్జ్గా ఉన్నందుకు ఆయన ఆధ్వర్యంలో చాలా అభివృద్ధి జరుగుతుంది. మరియు మళ్ళా మన ఎంపీ నీలం మదన్న గారి ఆధ్వర్యంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనకిద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి, పటాన్చెరు ఎమ్మెల్యే అభ్యర్థి ఇక్కడే ఉన్నాడు, ఎంపీ అభ్యర్థి ఇక్కడే ఉన్నాడు కాబట్టి మనం ఇంకా అభివృద్ధి ఇంకా బాగా చేసుకోవచ్చు అని చెప్పి ప్రజలందరికీ మేము చెప్పేది ఇది ఒకటే మనవి. హస్తం గుర్తుకు ఓటేసి ఒకటో వార్డుల అభ్యర్థిగా నన్ను గెలిపించాలని ప్రజలను కోరుకుంటున్నాను. హస్తం గుర్తుకు ఓటేసి కావాలి పద్మ మల్లేశం గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను.